వెల్కమ్ టు తాజా వార్తలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నుండి రోజు సచివాలయానికి రానున్నారు. గత 2 నెలలుగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయానికి దూరంగా ఉన్నారు సీఎం రేవంత్. మార్చి 16 నుండి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో సీఎం పరిపాలనా పరమైన అంశాలకు దూరంగా ఉన్నారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహించడానికి, అధికారులను కలవడానికి అనుమతి లేకపోవడంతో సీఎం తన నివాసం జూబ్లీహిల్స్ నుండే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలను కూడా అక్కడి నుండే నిర్వహించారు సీఎం రేవంత్. అత్యవసర సమావేశాలు, సమీక్షలు ఉంటే కూడా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు తప్ప ఆదేశించడానికి వీలు లేకుండా పోయింది. సచివాలయానికి వచ్చిన తరువాత కొన్ని అత్యవసరాలకు సంబంధించిన అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటుగా విత్తనాల కొరత, వర్షాలు, వరదలకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. దీంతో పాటు ముఖ్యమైన శాఖలపై కూడా అధికారులతో చర్చలు జరిపారు. అప్పుడు కోడ్ అందుబాటులో ఉండడంతో పాటు పూర్తి స్థాయిలో సమీక్షించడానికి నిబంధనలు అడ్డువచ్చాయి. ఇక కోడ్ కొనసాగుతుండగానే కేబినెట్ సమావేశం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కానీ అందుకు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కేబినెట్ సమావేశం కోసం నిర్ణయించిన మే 18 రోజున ఈసీ నుండి సమాధానం రాలేదు. దీంతో సమావేశం కోసం రాత్రి వరకు మంత్రులు, అధికారులు వేచి చూశారు. దీంతో సీఎం కేబినెట్ పర్మిషన్ రాకపోవడంతో వాయిదా వేశారు. మళ్లీ ఈసీ పర్మిషన్ రావడంతోనే మే 21న నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి దానికోసం ఈసీ అనుమతి కోరి ఉత్సవాలను నిర్వహించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.